రక్తదాహంతో తపించిపోయేవారు ఈ మాట వినాలి. మా పోరాటం మా హక్కుల కోసం. ఆ పోరాటంపై మీరు ఉక్కుపాదం మోపారనుకోండి, మేము దానిని ప్రేమతోనే ఎదుర్కొంటాం. మా ప్రీతముల దేహాలు మీరు అందలం ఎక్కడానికి అడ్డం అనుకున్నారనుకోండి, మేము సంతోషంగా ఆ దేహాలను పాతి పెడతాం. ఇదో కవిత. నేను కవిని కాదు సుమా, కవిత్వం రాయడం నాకు రాదు. ఇమ్రాన్ ప్రతాప్ గడి అనే వ్యక్తి రాసిన కవిత ఇది. ఆయన ఉర్దూలో రాశాడు ఈ కవితను. నేను ఈరోజు ఈ కవితను మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం వచ్చింది. దానితో కవితకు ఇంగ్లీష్ తర్జుమా సంపాదించి దానిని తెలుగులోకి నాకు చేతనైన విధంగా మార్చాను. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ చిన్ని కవితలో మీకేమైనా అభ్యంతరకరమైన విషయం కనపడిందా? ఏదైనా ప్రమాదకరమైన భావం కనపడిందా? గుజరాత్ పోలీసులకు కనపడింది. ఉత్తరప్రదేశ్కు చెందిన ఇమ్రాన్ ప్రతాప్ గడి కవి. కొంతకాలంగా ముస్లింలకు ఎదురవుతున్న అనుభవాలు అతని కవిత్వానికి ఊపిరి. దేశంలో ముస్లింల అనుభవాలు. కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్కు ఆయన చైర్మన్. ఆ పార్టీ ప్రతాప్ గడిని 2022లో రాజ్యసభకు పంపింది. ఎంపీ ఇప్పుడు ఆయన. జనవరి 3వ తేదీన జామ్నగర్ పోలీసులు ఎంపీ అయిన ప్రతాప్ గడిపై కేసు పెట్టారు. కవిత రెచ్చగొట్టే విధంగా ఉందని, మత ప్రాతిపదికన ప్రజల మధ్య శత్రుత్వం ప్రోత్సహిస్తున్నదని, జాతీయ సమైక్యతకు హానికరంగా ఉందని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ కేసుకు దారి తీసింది ప్రతాప్ గడి ఎక్స్లో పోస్ట్ చేసిన ఒక చిన్ని వీడియో, 46 సెకండ్స్. అందులో ఆయన ఒక పెళ్లి వేడుకకు వెళ్ళిన దృశ్యం కనబడుతుంది. నేపథ్యంలో ఈ కవిత వినవస్తుంది. గుజరాత్ పోలీసులు తనపై పెట్టిన కేసు కొట్టేయాలంటూ ఆయన గుజరాత్ హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టు కుదరదు పొమ్మంది. దాంతో ప్రతాప్ గడి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ అప్పీలుపై నిన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పింది. ప్రతాప్ గడిపై పెట్టిన కేసు రద్దు చేసింది. చాలా శ్లాఘనీయమైన తీర్పు చెప్పింది ధర్మాసనం. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ఈ ధర్మాసనంలో సభ్యులుగా ఉన్నారు. భిన్నాభిప్రాయాన్ని సహించలేని పాలకులకు మెత్తగా చివాట్లు పెట్టారు తీర్పులో. సెంటిమెంట్లు దెబ్బతిన్నాయన నెపంతో చీటికి మాటికి కేసులు పెట్టి వాక్ స్వాతంత్రాన్ని అణిచివేసేందుకు చూసే శక్తులకు చెంపదెబ్బలాంటి తీర్పు ఇది. ఆరోగ్యకరమైన సమాజానికి వాక్ స్వాతంత్రం అత్యవసరం అని తీర్పులో స్పష్టం చేశారు. 75 ఏళ్ల స్వాతంత్రం తర్వాత ఒక కవిత చదివితేనో, మరేదైనా కళారూపం ప్రదర్శిస్తేనో 2 వర్గాల ప్రజల మధ్య విద్వేషం రగులుతుందని భావించేంత బలహీనంగా ఉందా మన సమాజం అని న్యాయమూర్తి భుయాన్ ప్రశ్నించారు. ఇలాంటి భావనను పోషిస్తే స్వేచ్ఛాయుత సమాజానికి ప్రాణప్రదమైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అణగారిపోతుంది అని ఆయన హెచ్చరించారు. వాక్ స్వాతంత్రానికి రాజ్యాంగంలో హేతుబద్ధమైన పరిమితులు ఉన్నమాట వాస్తవమే. అయితే ఆ పరిమితులు నిజంగానే హేతుబద్ధంగా ఉండాలి అని ఆయన స్పష్టం చేశారు. హేతుబద్ధమైన పరిమితులు అంటే అవి నిజంగానే హేతుబద్ధంగా ఉండాలి. అంతేకాని వాక్ స్వాతంత్రాన్ని అణిచివేసే విధంగానో ప్రమాదకరంగానో ఉండకూడదు అని అన్నారు. సమాజంలో మెజారిటీ ప్రజలకు గిట్టకపోయినంత మాత్రాన ఒక వ్యక్తి అభిప్రాయాలను అణిచివేయకూడదని తీర్పులో రాశారు. శాంతి భద్రతల పరిరక్షణ యంత్రాంగాలకు, న్యాయస్థానాలకు కూడా శుతిమెత్తగా హెచ్చరిక జారీ చేశారు తీర్పులో. వాక్ స్వాతంత్రంపై చర్య తీసుకోవాల్సిన అవసరం అటువంటివి కనపడినప్పుడు, అటువంటి సందర్భాల్లో పోలీసులు, కోర్టులు హేతుబద్ధంగా, ధైర్యంగా, పటిష్టంగా, గట్టిగా ఆలోచించి వ్యవహరించాలి. అంతేకాని ప్రతికూల అభిప్రాయాలను ప్రమాదాన్ని శంకించే బలహీనమైన బుర్రలతో కాదు అని రాశారు ఆ తీర్పులో. జస్టిస్ ఓకా ఈ తీర్పు రాశారు. జస్టిస్ భుయాన్ కూడా అక్కడక్కడ తన అబ్జర్వేషన్స్ రాశారు. అభద్రతా భావంతో బాధపడుతూ విమర్శను తమ అధికారానికి ప్రమాదంగా చూసేవారి పక్షాన నుంచొని వ్యక్తిగత అభిప్రాయాలను అణిచివేయటం రాజ్యం పని, పోలీసుల పని కాదు అని రాశారు. దేశంలో పౌరులకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను, వాక్ స్వాతంత్రాన్ని పరిరక్షించడం ప్రభుత్వం విధి, పోలీసుల విధి అని తీర్పు హితవు చెప్పింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులకు ఈ తీర్పు అద్దం పట్టిందని చెప్పవచ్చు. ప్రతాప్ గడి అప్పీలుపై సుప్రీంకోర్టు మొన్న మార్చి 3వ తేదీన విచారణ జరుపుతున్నప్పుడు ఈ కవితలో ప్రేమ తప్పే ఉంది అని జస్టిస్ ఓకా గుజరాత్ ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ప్రశ్నించారు. దౌష్ట్యాన్ని ప్రేమతో ఎదుర్కోవాలని మహాత్మాగాంధీ అహింసా సిద్ధాంతాన్నే కదా ఈ కవిత కూడా చెబుతున్నది అని న్యాయమూర్తి అన్నప్పుడు తుషార్ మెహతా మహాశయుడు ఆ పోలికను నిరసించారు. చూడండి, సొలిసిటర్ జనరల్ లా పాయింట్లు చెప్పాలి, కానీ ఆయన దానికి బదులు ప్రతాప్ గడి కవితపై తన విలువైన అభిప్రాయం చెప్పారు. అది చాలా చౌకబారు కవిత అన్నారు. ఎంత తేలిక భావమో చూడండి. ప్రతాప్ గడి ముస్లిం కాబట్టి ఆయన కవిత కనీస మర్యాదకు కూడా నోచుకునేది అన్నమాట. ఎలాంటి భావజాలం ఇది? ఈ భావజాలమే దేశాన్ని ఏలుతున్నది. తుషార్ మెహతా ఆ భావజాలానికి చెందిన వ్యక్తి కాబట్టే ఆ ఉద్యోగంలో కొనసాగుతున్నారు. ఈ పరిస్థితులు బాగా గమనించారు కాబట్టి న్యాయమూర్తులు జస్టిస్ ఓకా, జస్టిస్ భుయాన్ చాలా పదునైన తీర్పు రాశారు.
భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, కళారూపాల గురించి చెబుతూ వారు స్టాండప్ కామెడీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అది యాదృచ్ఛికమని నేను అనుకోను.